ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. జాగ్రత్తగా గమనించిన ప్రియులారా, విద్యార్థులందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా ఏప్రిల్ 23వ తేదీ అంటే చాలా సంతోషం అండి. చాలా దుఃఖకరమైన రోజు అంటే ఈరోజు జూన్ 12వ తేదీ. జూన్ 12వ తేదీ స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అవుతూ ఉంటాయి. ఏప్రిల్ 23 సెలవులు ఆరంభమవుతాయి. జూన్ 12 రోజున స్కూల్స్ తిరిగి ఆరంభమయ్యేటటువంటి సందర్భం ప్రియులారా. కనుక మీ బిడ్డలు ఈరోజు స్కూల్కి వెళ్తుంటే ఒక మాట జాగ్రత్తగా గమనించండి. తల్లిదండ్రులుగా ఉన్న మీరు ఎంత ఆలస్యమైనా కూడా, వ్యాన్ వచ్చేసింది అనుకుంటున్నా కూడా, ఏ ఒక్కరోజు కూడా బిడ్డల మీద చేతులుంచి ప్రార్థన చేయకుండా, వారి మీద సిలువ గుర్తు వేయకుండా స్కూల్కి పంపించొద్దండి. ఈ మాట తప్పకుండా మీరు పాటించాలి. మీ బిడ్డలు స్కూల్కి వెళ్తుంటే వారి కొరకు ఖచ్చితంగా ప్రార్థించండి మీరు. రెండోది, వారు కూడా తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. కనుక ఈ రెండు విషయాలు మీరు జాగ్రత్తగా గమనించాలి. మీరు అనుదినము బిడ్డల యొక్క స్కూల్కి వెళ్తుంటే వారి స్కూల్ కొరకు ప్రార్థన చేయండి, వారి వ్యాన్ ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు వారికి మంచి ఆరోగ్యమునిచ్చినట్లుగా ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం అంతట్లో ఏ రోజు స్కూల్కి లీవ్ పెట్టకుండా, ఏ ఇబ్బందులు కలగకుండా దేవుడు మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, తెలివిని దయచేసి అన్ని ఎగ్జామ్స్ రాయడానికి, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడానికి, బాగా చదువుకోవడానికి, ప్రాముఖ్యమైన మాట బాగా ఆడుకోవడానికి దేవుడు కృపచూపులాగున మీరు ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తున్నాను. కేవలం చదువులు మాత్రమే కాదండి, పిల్లలు ఆడుకోవడానికి సమయం ఇవ్వండి. వారు ఆడుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. కనుక ఆడుకోండి అని చెప్పాను అని చెప్పి ఆడించడానికి సెల్ ఫోన్లు ఇవ్వద్దండి. గ్రౌండ్కి పంపించండి అమ్మా. గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునేటట్లు చూడండి. సైక్లింగ్ చేస్తున్నారా, లేకపోతే స్విమ్మింగ్ చేస్తున్నారా, క్రికెట్ ఆడుతున్నారా, వాలీబాల్, షటిల్, ఏదో ఒక గేమ్లో వాళ్ళు ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయండి. ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోండి. వాక్యం నుంచి చదువుతాను చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనము. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞానం ఇచ్చేది దేవుడు, తెలివినిచ్చేది దేవుడు, వివేచన జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల శ్రీ చైతన్య వారిని అడగండి, నారాయణ కాలేజీ వారిని అడగనని ఉందా? ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలండి ప్రియులారా. జ్ఞానం ఇచ్చేది దేవుడు అండి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు జ్ఞానమును, తెలివిని కలిగి ఉంటారని దేవుడు దయచేస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నా. కనుక బిడ్డల కొరకు ప్రార్థించి స్కూల్కి పంపించండి. దేవుడు ఈ సంవత్సరం అంతా మీ బిడ్డలతో ఆయన దేవదూతలను కాపుదలగా ఉంచి వారికి సహాయము చేసి ఉన్నతమైనటువంటి మార్గంలో, ఉన్నతమైన స్థితిలో వారు ఉండినట్లుగా, వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవునట్లుగా దేవుడు సహాయము చేయునుగాక. ఒకవేళ బిడ్డలు ఉంటే తీసుకురండి, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మళ్ళీ తిరిగి పాఠశాలలు నాయన రీఓపెన్ చేస్తుండగా ఈ ఉదయకాల సమయంలో మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాను, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ సంవత్సరం అంతా మా బిడ్డల చుట్టూ మీ దేవదూతల కాపుదల్లో ఉంచండి. సిలువ రక్తం చేత అగ్ని కంచెను వేయండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. వారి ప్రయాణాల్లో మీరు తోడునండి, వారి స్కూల్స్లో మీరు తోడునండి. వారి యొక్క పాఠశాలలో నాయన వారి పాఠాలు బోధిస్తుండగా బిడ్డలు చక్కగా వినడానికి జ్ఞానాన్ని, తెలివిని దయచేయండి. బాగా ఆడుకోవడానికి సహాయం చేయండి. మా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. ఈ సంవత్సరం, ఈ అకాడమిక్ ఇయర్ అంతా ప్రభువా, మా బిడ్డలందరితో మీ సన్నిధి, మీ కాపుదల నిత్యము తోడుగా ఉంచి నడిపించుమని, సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.